పెట్టుకున్న నాయకులు వారితో అంటకాగినటువంటి అధికారులు దోచుకున్న సొమ్మును దాచుకునే పనిలో ఉన్నారా లేకపోతే తప్పించుకునేందుకు కేసుల నుంచి పరారై కుట్రలకు దిగుతున్నారా అసలు ఇంతకీ వీరు ఈ రకంగా ఆచూకీ లేకుండా వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్న వస్తున్నటువంటి ప్రశ్న సో ముఖ్యంగా తిరుపతి సంబంధించినటువంటి విషయంలో అక్కడ మనం చూసాం ఏదైతే గనుల శాఖకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి ఎపిసోడే కావచ్చు టీడీడీ జేయూగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి సంబంధించిన అంశమే కావచ్చు మిగిలిన మరికొంతమంది ఎపిసోడ్లో కూడా ఏం జరిగిందని అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం దినేష్ ఏంటి అసలుకి అంటే అక్కడే ఆయన కోసం కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది వెంకటరెడ్డికి కోసం ఆయన అసలు లేరా వారు ఎక్కడికి వెళ్ళారు అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అధికారులు అక్కడికి వస్తే వారికి ఎదురైనటువంటి పరిస్థితి ఏంటి మిగిలినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం లాస్ట్ మినిట్లో ప్రభుత్వం మారగానే సెలవులు వెళ్ళిపోదామని లేకపోతే బయట దేశాలకు వెళ్ళిపోదామని కూడా కొంతమంది ప్రయత్నాలు చేశారు ఎందుకు ఇంత ఈ రకంగా వ్యవహరిస్తున్నారు భయమా లేకపోతే తప్పించుకునే ఎత్తుగడ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద చాలా పక్కాగా వైసీపీకి సంబంధించిన ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు చట్టంలో ఏదైతే లొసుగులు ఉన్నాయో అంటే కొన్ని దేశాలకు వెళ్ళిపోతే ఇక్కడికి మళ్ళీ వచ్చే పరిస్థితి లేకుండా చాలా సంవత్సరాలు అక్కడే ఉండిపోవచ్చు అనేటువంటిది ఏదైతే చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని ముఖ్యంగా బెంగళూరు అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వంతో ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు చాలా ముఖ్యమైనటువంటి నేతలు సన్నిహిత సంబంధాలు పెట్టుకొని అలాగే ఇండియా కూటమికి కూడా దగ్గరైనటువంటి పరిస్థితులు కూడా చూసాము ఇక్కడి నుంచి తప్పించుకొని తమ వాళ్ళు ఎవరెవరైతే అప్పట్లో విచ్చలవిడిగా వ్యవహరించినారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా పోలీసులకు దొరకకుండా పూర్తి స్థాయిలో మొత్తం ఒక నెట్వర్క్ లాగా వ్యవహారాలు నడుస్తోంది కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వ అండదండలు తీసుకునేటువంటివి పన్నాకం జరుగుతుందని మనకు అత్యంత విశ్వసనీయమైనటువంటి వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి కర్ణాటక ప్రభుత్వంలోని కీలక నేతతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఇక్కడ ఉండేటువంటి వైసీపీ కీలక నేతలకు ఉన్న నేపథ్యంలో కర్ణాటక నుంచి వ్యవహారాలు నడుస్తోంది దాంతోపాటు ఇటీవల కాలంలో చూస్తే ఇండియా కూటమికి దగ్గరైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ మొత్తం ఎవరైతే ఇక్కడ తప్పించుకోబోతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ అండదండలతో వాళ్ళని దాచిపెట్టే పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈరోజు మనం ఈ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఈ ఆయన తిరుపతిలో ఆయన ఆచూకీ గురించి వాకప్ చేసినప్పుడు ఇలాంటి సమాచారం అంతా కూడా ఉంది మొత్తం వెంకటరెడ్డి ఇక్కడ ఇల్లు సొంతంగా కట్టుకున్నప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికీ అధికారులకు దొరకనకుండా తెప్పించుకుని తిరుగుతున్నారో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది కింది స్థాయి పోలీసుల అధికారులు ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్టు కింది స్థాయి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా సహకరించేటువంటి పరిస్థితి ఉంది దీంతో ఉన్నత స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు మరోవైపు తిరుమలలో ఇంతకుముందు పనిచేసినటువంటి జేఓ ఇష్యూలో కూడా మనం చూసాము ఆయన్ని కూడా ఆయన సెలవు పైన వెళ్ళేటప్పుడు కొంత ఇష్యూ కూడా నడిచిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో టీటీడీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు కొంత నెట్వర్క్ తెలిసిన వాళ్ళు అంటే ఏ దేశాలకు పంపించవచ్చు అనే పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించి అందరినీ పోలీసులు కనుసన్నలో దొరకకుండా వాళ్ళు తప్పించుకునేందుకు సరైనటువంటి సుగమమైనటువంటి మార్గాలు వాళ్ళు చూపిస్తున్నారని కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తున్నారు